అపార్ట్మెంట్ అంటున్నారు. ఇదే పని రోజు రేపురా మాపురా రేపురా ఓం శ్రీ వెనకటికి ఉండేది ఓం శ్రీ రేపురా ఇక ఇదే పని. ఈ పేదోళ్ళ ఉన్న వాళ్ళకి 3-4 దాకా కూడా వెళ్ళిపోతుంది కానీ తగ్గట్లేదు, కంట్రోల్ కావట్లేదు. కంట్రోల్ అయితే కావట్లేదు. ఫస్ట్ స్టేజ్ నుంచి 4 వరకు పోతుంది, అంటే పెరగడం కానీ తగ్గడం లేదు. మరి ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వీడికి వస్తే ఉద్ధారకం జరగాలనా, దాన్ని తగ్గియాలనా? ఇప్పుడు అది లేత పదాలు ఉన్నప్పుడు తగ్గిస్తామని వీళ్ళు చెప్పుకుంటారు కదా, మరి అది ఎట్లా పోతుంది? మరి 4వ స్థాయికి ఎట్లా పోతుంది? అది పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. అంటే ఈ కుచ్చనాలు ఈ పరీక్షల కానీ స్కానింగ్ల కానీ కుచ్చనాల కాడ మనం వెనక పట్టు పడతాం, అంతేనా? వెనక పట్టు పట్టగానే అది రోజంతా ముదిరిపోతుంది, పాకానికి వస్తుంది రోగం. రామారావు గారు మంచి పెట్టారు కానీ హాస్పిటల్, ఆయన మాట నిలబడట్లేదు. ఆయన ఎన్టీ రామారావు ఆశయాలకు తూట్లు పొడుస్తుండు మన బాల కిట్టి తూట్లు పొడుస్తుండు. మొత్తానికి అయితే ఇక తగ్గట్లేదు, పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అంటే లేత పదార్థం ఉన్నప్పుడు వచ్చినా కదా ఇంకా బెరుక్కుంటేనే పోతుంది కానీ తగ్గట్లేదు. పైసలు లేక కొంత నానబెడుతురు. అదే ఎవరు తల్లి అమ్మా? మిర్యాలగూడ. ఎవరికి ఏమైందని వచ్చినావు? నా బిడ్డకి ఆపరేషన్ అయింది. బిడ్డకా? మరి ఐడియా పరీక్షలు స్కానింగ్లు అంతా ఆపరేషన్ చేసిరు, మళ్ళా కుట్లు చీము వచ్చినాయి, మళ్ళా డబ్బులు ఇప్పుడు 3 లక్షలు అయినాయి, మళ్ళా కుట్లు చీము వచ్చినాయి, మళ్ళా 10,000 అయినాయి. ఇప్పుడు మళ్ళీ వేసారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టుకోలే, ముందుగా రొమ్ముకి వచ్చింది, రొమ్ము నుంచి మళ్ళీ కడుపులకి. అయ్యో బిడ్డ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అట్నే చేసారు. మళ్ళీ రూమ్ తీసుకొని ఉన్నాం, రోజు డ్రెస్సింగ్ చేస్తారు. పైసలు తీసుకుంటారా? పైసలు తీసుకుంటారు. పైసామే పరమాత్మ. ఏవైనా మాటల వరకే, మాటలు మాత్రము శుద్ధపూస మాటలు, సొక్కమైన మాటలు. ఇక వెనకటికి మన తల్లి మా చిన్నతనంగా మామ బువ్వ అంటే సిట్టుడుకు బువ్వ ఎంత కమ్మగా ఉంటుంది అంటే, మట్టి చేతులతోటి సిట్టుడుకు బువ్వ తింటే ఎంత కమ్మగా ఉంటుందో, ఇప్పుడు పలికే ఈ శుద్ధపూస పలుకులు, బాలకిట్టి పలికే పలుకులు అంత కమ్మగా ఉంటాయి. కానీ చేతుల కాడికి వచ్చే వరకనే ఇగో ఈ రకంగా పేదోళ్ళ చెమట వాళ్ళు చేసుకున్న కష్టం అంతా ఇక్కడ ఓసిపోతుర్రు. మళ్ళీ ఏమన్నా అంటే ఉత్త పుణ్యానికి చేస్తున్నాం, ఉత్త పుణ్యానికే మేము వైద్యం అందిస్తున్నాం, మాది ట్రస్ట్, మేము పేదోళ్లకు సేవ చేస్తున్నాం. ఇగో మళ్ళీ ఒకల మాటలు. ఉన్నోడు ఇంత బువ్వ పెడతానికి వస్తే బువ్వ కూడా పెట్టినారా, ఆడుకురక ఈడుకురక ఏడ కింద పడి వస్తామో ఏం పాడో, ఏడ పడిపోతామో. ఇప్పుడు ఆడ బువ్వ పెడుతురైతే ఆడి కురుకుతివి, ఆడించి గదివి పోలీస్ ఆయన, మళ్ళీ ఆడించి మళ్ళీ ఈడు కురుకొత్తివి, ఈడ పెడుతుంటే ఈడు కురుకుతివి. దొరికినోనికి దొరకపాయ, బీదోడికే కదా. ఇప్పుడు వాటర్లో పోవాలంటే 30-40 రూపాయలు కావాలి, 4 మనుషులు ఉండవు, వాళ్ళకి ఎట్లా వెళ్తుంది అని ఆ రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద అన్నం కూడా పెట్టినారా. అట్టనే ఉంటుంది, ఏం చేస్తాం. ఇది కథ. ఇక మొత్తానికి ఈ రకంగా జరుగుతుంది కథ. ఏమో కానీ ఎటైతే దవాఖాన సంగతి, సంసారం దవాఖాన సంగతి ఎవరు పాప గరీబరు వస్తారు, ఎవరు ఇంకొన్ని మంది అన్నం ఇస్తలేదు, అదే పోలీసులు కొడుతున్నారు. మంచి వచ్చాడు దవాఖాన అంటారు కానీ దవాఖానలో ఫెసిలిటీసే కరెక్ట్ లేవు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాము, ఆంధ్రోనికి ఏమో రూమ్లు ఇస్తారు, అంత నీట్గా మంచిగా చేస్తారు. తెలంగాణ మీరు నైట్ 9-10 వచ్చి చూడాలి బయట ఆ తెలంగాణోడు ఎక్కడ పంటుండు, ఏం చేస్తుండు. ఫుట్పాత్ మీద పండుకుంటున్నాము, ఇప్పుడు క్యాన్సర్ చూస్తలేరు. 10 రోజులుగా అదే అట్నే ఉండాలి, ఈ టెస్టులు చేయాలి. క్యాన్సర్ ఉన్నది, దాంతో కొట్లాడుతా అంటే వసతులే కరెక్ట్ లేవు. మనది మా మహబూబాద్ జిల్లా, మాది వరంగల్ పాత జిల్లా. 2-3 రోజుల నుంచి ఫుట్పాత్ మీద పండుకున్నాం. ఇప్పుడు ఫుట్పాత్ మీద పండుకున్నాం. పరీక్షలకు స్కానింగ్లకు తీసుకుంటారా పైగా? ఈ ఆరోగ్యశ్రీ కార్డులు అన్ని మంచిగా వాళ్ళు చూసుకుంటారు, సరిగా వాళ్ళు ఏం చేస్తుర్రో తీసుకుంటారు, కొంచెం లేట్ చూస్తుర్రు. ఇప్పుడు పైసల పరంగా అంటే ₹1 అంటే వాడు రప్పున తీసుకుంటుండు. ఇదా అసలు కథ. కూర్చొని అనగానే
ఆరోగ్యశ్రీ అంటే పండుకో పండుకోగరం నేను చెప్తా కదా రెండింటికి రమ్మని చెప్పినప్పుడు 3-4 అవుతుంది. డాక్టర్లు రావద్దా, ల్యాబొరేటరీ రావద్దా, మెడిసిన్స్ వాళ్ళు ఇచ్చేటోళ్ళు వాళ్ళు రావద్దా, అన్నం తినొద్దా అని చెప్పేసి డిలే, ఏం చెప్పినా డిలే అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ సొమ్ము ఇస్తుంది కదా, గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినా నా సొమ్ము ఇచ్చినా ఆయన మన దగ్గర నుంచే ఇస్తుండు కదా. అది చూసే విధానం మంచిగా చూస్తే. లేదు తాత, ఈ దవాఖానకు అమెరికాకి వెళ్ళి ఎన్ఆర్ఐలు పైసలు పంపిస్తున్నారు, ఉన్నది ట్రస్ట్ పంపిస్తున్నారు, ట్రస్ట్కు పంపిస్తున్నారు. అంటే మీలాంటి పేదోళ్ళు, ఈ బక్కపల్చని రైతులు, నిరుపేదలు, రోగాలకు మరి ఈ లక్షల కొద్దిగా ఖర్చు కావాలంటే వీళ్ళు పెట్టుకోలేరు కదా. ట్రీట్మెంట్ పరంగా అయితే ఓకే, ఇప్పుడు వాళ్ళు చేసే విధానం కానీ చేసిన స్లో పని అయినా కానీ ట్రీట్మెంట్ పరంగా ఓకే. డాక్టర్లు సరే వాళ్ళు రియాక్షన్ అవుతుర్రు, మంచిగా చేస్తుర్రు, కానీ వసతులు కరెక్ట్ లేవు. ఇప్పుడు నైట్ మా చెల్లెనే తీసుకొచ్చిన, ఆవసలు పడ్డది, ఆ మెడిసిన్స్ చేయక ఆవసలు పడ్డది. అయితే ఇప్పుడు పోయి ఆ సిటీ స్కానింగ్ చేపించి అంత చేపిస్తే 4ంటికి డాక్టర్ వస్తారు. ఆ కీమియోథెరపీ అనేది చేపియాలంటే కొంచెం మీరు టైం పడుతుంది అని చెప్తే ఇక బయటకు వచ్చినాం. ఇప్పుడు అట్లయితుంది, ఏం లేదు కానీ కొంచెం డిలే అవుతుంది ఆరోగ్యశ్రీ కార్డు అంటేనే. లోపలికి ఎడగ పోవాలి, ఇట్లా పడిపోన్నా ఇట్లా